చిన్నప్పటి నుంచి మీరు చిరంజీవి గారి అభిమాని? చిన్నప్పటి నుంచి కూడా సార్. 61 yearsలో కూడా మళ్ళీ బాక్సింగ్ చేశారు, చేసి గోల్డ్ మెడల్ సాధించారు జాతీయ స్థాయిలో. ఆ పేరే సార్ నా యొక్క బలం అనుకోండి, నా యొక్క ఎనర్జీ అనుకోండి, అన్నీ కూడా అదే సార్. చిరంజీవి లాంటి గొప్ప నాయకులు కానీ పవన్ కళ్యాణ్ లాంటి మంచి లీడర్స్ తయారవ్వాలంటే మాత్రం అది క్రీడల వల్లే సాధ్యమని నమ్మే వ్యక్తిని సార్. ఇది ముందు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ఎలా నడుస్తున్నాయో ఈ మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ అనేది అందరికీ ఆదర్శంగా ఇది ముందుకెళ్ళాలి అనే నా కోరిక అండి సార్. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇవాళ మీకు ఒక విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఎంతో స్ఫూర్తిదాయకమైన మనిషి. ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నారు? మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి. చిరంజీవి గారు 70వ పడిలోకి ఎంటర్ అవుతున్న తరుణంలో ఈ వ్యక్తిని మీ అందరికీ పరిచయం చేయాలని భావించారు. చిరంజీవి గారు సినిమాల్లో మెగాస్టార్, ఎన్నో అవార్డులు రివార్డులు సాధించారు. కానీ సినిమా జీవితం కంటే ఆయన వ్యక్తిగతంగా స్వయం కృషితో ఆయన ఎదిగిన తీరు, సినిమాల్లో ఆయన స్ఫూర్తివంతమైన పాత్రలు పోషించిన విధానం చూసి అనేక మంది ఆయన నుంచి స్ఫూర్తి పొందారు. కొందరు ఐఏఎస్లు అయ్యారు, కొందరు ఐపీఎస్లు అయ్యారు, కొందరు వ్యాపారస్తులయ్యారు, కొందరు అనేక ప్రొఫెషన్స్లో స్థిరపడ్డారు. సో కష్టే ఫలి, కష్టంతో ఏదైనా సాధించగలమని నిరూపించిన వ్యక్తి చిరంజీవి గారు. అలాగే సినిమా రంగంలో అయితే చెప్పనవసరం లేదు, ఈ తరమంతా ఆయన అభిమానులే. సో అలాంటి ఒక అభిమాని తను నమ్ముకున్న రంగంలో ఒక విశిష్టమైన సేవలు అందిస్తూ ముందుకెళ్తున్నారు. ఇసుమంత లాభాపేక్ష కూడా ఆశించకుండా సొంత నిధులతో కొన్ని వందలు వేల మందికి ఆయన క్రీడల్లో శిక్షణ ఇస్తూ పథకాలు సాధిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావటానికి కారణమయ్యారు. నిరుపేదలకు శిక్షణ ఇస్తారు, డబ్బులున్నోళ్ళకి కాదు, సొంత నిధులు ఖర్చు పెడతారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, డాక్టర్ రుక్మాకర్ రావు గారు. పోనీ ఇంత చేస్తున్నారు కదా, మరి చిరంజీవి గారిని ఎప్పుడైనా కలిశారా అంటే ఇప్పటి వరకు ఆయన కలవలేదు. ఒకసారి ఇప్పుడు ఈ ఫౌండేషన్ పెట్టక ముందు కలిశారు, కానీ ఇప్పటి వరకు కలవలేదు. ఆయన పెట్టిన ఫౌండేషన్ ఏంటో తెలుసా? ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ పెట్టి అనేక వందల వేల మందికి ఆయన ఉచితంగా శిక్షణ ఇచ్చారు, గ్రూప్స్లో కూడా శిక్షణ ఇచ్చారు. అలాంటి విశిష్టమైన వ్యక్తి ఇవాళ మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు. దీనికి కారణం కేవలం చిరంజీవి గారు ఎలాంటి స్ఫూర్తి నింపారు, ఎలాంటి ఆయన ప్రమేయం లేకుండానే అనేక మంది ఆయన పేరుతో కార్యక్రమాలు చేయడం అంటే ఎంత గొప్ప విషయం అండి. సో ఆ విశిష్టమైన వ్యక్తిని మనం వాళ్ళ పరిచయం చేసుకుందాం. సార్ నమస్కారం. ముందుగా మీకు అభినందనలు. 18 సంవత్సరాలుగా అలుపెరగకుండా ఈ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సొంత నిధులతో నడపడం చూశారు. నవ్వుతో నా భవిష్యత్తు. నిజంగా మీరు ఒకటి చిరంజీవి గారి స్ఫూర్తితో మీరు చేస్తున్న పని సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది సార్. సమాజంలో క్రీడల పట్ల, వాస్తవానికి మన దేశంలోనే క్రీడల పట్ల ఆసక్తి ఉండదు, క్రీడలకు ప్రోత్సాహం ఉండదు. అదృష్టకు మేము మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు ఉపాసన గారు తెలంగాణ క్రీడా సంస్థకి చైర్మన్ అయ్యారు నిన్ననే. సో అంటే క్రీడలకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం. ఇప్పుడు మీరు ప్రైవేటు వ్యక్తి, కానీ నిజంగా ఇప్పుడు ఏదో ఫౌండేషన్ తెచ్చింది కానీ తెలంగాణ గవర్నమెంట్, అది తేకుండానే ఆంధ్రప్రదేశ్లో మీరు చేస్తున్న సేవలు, విశాఖపట్నం చుట్టుపక్కలంతా కూడా మీరు చేస్తున్న సేవలు అమోఘం సార్. చాలా విన్నాను, అందుకే మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది సార్. సార్ ఇప్పుడు ముందుగా ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్, అసలు చిరంజీవి గారి పేరుతో ఈ ఫౌండేషన్ పెట్టే ఆలోచన ఎందుకు చేశారు మీరు? ముఖ్యంగా ముందుగా మీకు మీ టీవీ ఛానల్ వారికి చాలా చాలా నమస్కారం అండి. చిరంజీవి గారు అంటే కూడా నాకు అంటే చాలా చాలా ఇష్టం అండి, ఒకటే మాట. అయితే ఆయన ఎదిగే తీరు, ఆయన ఒక సినిమా రంగంలో ఒక అద్భుతమైన వ్యక్తిగా రాణించిన తీరు చూసి ఆయన పేరు మీద ఎన్నో మంది ఎన్నో అభిమాన సంఘాలు రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నాకు వచ్చింది, నేను బాక్సింగ్లో నేషనల్ ఛాంపియన్గా ఉన్నాను. ఏదైనా మనకు ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చింది, గోదావరి ఫెర్టిలైజర్స్ వారు ఇచ్చారు అని చెప్పి నేనేం చేశానంటే కాకినాడలో ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ స్థాపించి
ఉచితంగా కోచింగ్ క్యాంప్ అప్పుడు కాకినాడ, పిఠాపురం, రాజోలు, ఇంకా సామర్లకోట, రాజమండ్రి ఫ్రీ క్యాంప్స్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మంచి చిరంజీవి గారి పేరు చూస్తే ఆ పేరు మహత్యమో నాకు తెలియదు కానివ్వండి, చేస్తుంటే కొంతమంది దివ్యాంగులు వచ్చారు. వచ్చి సార్ మీరు మేము నేర్చుకోవచ్చా, మరి ఓన్లీ మాకు ఏమి రావు కదా, మేము దీనికి పనికొస్తాము అన్నప్పుడు నాకు చిరంజీవి గారి స్ఫూర్తి నాకు గుర్తొచ్చింది. వికలాంగుల పట్ల ఆయనకున్న ప్రేమ అన్ని కూడా నేను చూసి అప్పుడు నేను వాళ్ళకి కూడా నేను కోచింగ్ కూడా స్టార్ట్ చేశానండి. సార్ దివ్యాంగులకి అట్లా ఏం కోచింగ్ ఇచ్చారు సార్? దివ్యాంగులకి బాడీ బిల్డింగ్లో ఇచ్చాను సార్. బాడీ బిల్డింగ్ ఇచ్చాను. క్రికెట్ వీల్ చైర్కే పరిమితమైన వాళ్ళు మానసికంగా ఎంతో కృంగిపోతారండి. అటువంటి పిల్లలకి క్రికెట్లో కోచింగ్ ఇవ్వడమే కాకుండా జాతీయ స్థాయిలో పోటీ నిర్వహిస్తామండి. మొన్న తానా వాళ్ళు ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారు చూసి వాళ్ళు మేము కలిసి కూడా కార్యక్రమం చేయడం జరిగిందండి. ప్రతి ఏడాది చేస్తాను సార్. అథ్లెటిక్స్ అని ఇవన్నీ కూడా కోచింగ్ మేము ఏంటంటే సార్ కోచింగ్ ఇవ్వడమే కాకుండా వారి తరఫు ఫర్దర్ పోటీల కంటే జిల్లా, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్స్ కూడా పంపించారు సార్. దివ్యాంగుల్లో కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ నేను తయారు చేయడం జరిగింది సార్. ఇది గర్వంగా చెప్పుకోగలనండి. ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, టైక్వాండో, సైక్లింగ్, సైకిల్ పోలో ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవుట్ ఆఫ్. సార్ మీరేమో బాక్సింగ్ ఛాంపియన్ కదా, 3 సార్లు నేషనల్ ఛాంపియన్ గా నిలిచారు. అవును సార్. బాక్సింగ్ లో ఈవెన్ వెటరన్ స్టేజ్ లో కూడా ఆయన వెటరన్ అంటే 60 years. 60 years మీకు ఇప్పుడు ఎంత సార్? 63 అండి. 63 అంటే మీరు మొన్న లేటెస్ట్ గా పథకం సాధించింది ఏ వయసులో? 61 years అండి. 61 years లో కూడా మళ్ళీ బాక్సింగ్ చేసి గోల్డ్ మెడల్ సాధించారు జాతీయ స్థాయిలో. సార్ ఇప్పుడు మీకు ఒక బాక్సింగ్ లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మరి ఈ స్పోర్ట్స్ అని ఏంటి సార్? శాంబో, తైక్వాండో, రెజ్లింగ్ వీటిలో కూడా మీకు ప్రవేశం ఉందా? ప్రవేశం ఉన్నది సార్. చిన్నప్పుడు ఏంటంటే సార్ ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ అన్ని సరిగ్గా నాకు చాలా చాలా ఇష్టం అండి. దాని మీద ఏంటంటే ప్రతిదీ కూడా నేను సాధన చేయడం, ఆ వచ్చినవి వీళ్ళకి నేర్పేవాడిని సార్. వీళ్ళలో కూడా చాలా పేదవాళ్ళు, నిరుపేదలు ఉన్నారండి. స్పోర్ట్స్ కూడా అండి ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్పోర్ట్స్ని అందరికీ అందుబాటులో తీసుకురావాలండి. అది ఎందుకు అంటే ఏమవుతుందంటే ఏదో హైదరాబాద్ అంటే మీరు టౌన్లో ఉన్నారు, విశాఖపట్నం అట్లా కాకుండా విలేజెస్లో ఎంతోమంది పిల్లలు ఉన్నారండి. అలాగే మేము రూరల్ ఏరియాలో ట్రైబల్ ఏరియాస్ కూడా నేను అందించడం వల్ల నాకు పథకాలు వాళ్ళలో కసి ఉందండి. స్వతహాగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నడిచే వెళ్తారు, లేదా పరిగెత్తికి వెళ్తారు, సైకిల్ తొక్కి వెళ్తున్నారండి. వాళ్ళకి స్టామినా ఆల్రెడీ ఉంది. నేను కొంచెం సింపుల్గా టెక్నిక్ నేర్పి సరిపోతుంది. అదే టౌన్లో అంటే ఏమవుతుందండి, అయితే ఆటో ఎక్కుతారు, స్కూల్ బస్సులు ఉంటున్నాయి వాళ్ళకి, లేదా మెట్రో సున్నితంగా ఉంటారు. వీళ్ళని తరఫీ చేయడం కంటే వాళ్ళని తరఫీ చేయడం ఈజీ. అది అందులో స్వతహాగా స్ట్రెంగ్త్ ఉంటుందండి. వాళ్ళకి సైంటిఫిక్ టెక్నిక్ చెప్తే సరిపోద్దండి. అలాగే వాళ్ళకి తపన కూడా కసి. దట్టు ఇంకోటి ఏంటంటే సార్ నా జీవితంలో నాకు నచ్చిన పాయింట్ ఒకటే, చిరంజీవి గారు చదువుకున్న నరసాపురంలో వైఎన్ డిగ్రీ కళాశాల అండి. అలాగే మొగుల్తూరులో చదువుకున్న హై స్కూల్ కూడా వెళ్ళానండి. అలా ఎవరికి అంటే ఆ కాలేజీలో పిల్లలకి ఏంటి అలా ఎవరు కూడా అప్పుడు స్టేట్లో పార్టిసిపేట్ చేయలేదండి. జరిగేప్పుడు 2 years బ్యాక్ సంగతి చెప్తున్నాను. అవునా? నేను ఆశ్చర్యపోయినా. అదే ఇంత పెద్ద మహానుభావుడు చదువుకున్న స్కూల్లో నుంచి ఎల్లప్పుడూ పెట్టి నేను ఫౌండేషన్ పెట్టి నాకు క్షేమనిపించి అక్కడ నేను 6 మాసాలు ఉన్నాను సార్. అక్కడ నా సొంత ఖర్చులతో అక్కడ స్టే చేసి ఆ కాలేజ్ యాజమాన్యం నాకు ఒక గెస్ట్ హౌస్ ఇచ్చారు సార్ కాలేజీలోనే. యాజమాన్యం డాక్టర్ సత్యనారాయణ గారు అనుకుంటానండి, ఆయన ఇవ్వడం జరిగిందండి. అప్పుడు నేను ఒక కోచింగ్ ఇచ్చి స్టేట్ లెవెల్లో వాళ్ళని ఇండియన్ స్టైల్ రెజ్లింగ్లో మొత్తం ఓవరాల్ ఛాంపియన్షిప్ పట్టుకొచ్చామండి. ఈ విషయంలో అప్పుడు ఎవరు అక్కడ ఉన్న ఆయన మన హరిరామ్ జోగయ్య గారు చాలా ముచ్చటపడి నాకు ఆయన ఇంటికి పిలిపించుకొని పెద్ద సన్మానం కూడా చేశారండి. వాళ్ళ పిలిచి ఆయన అంటే ఎందుకు అంటున్నానంటే సార్ అందరికీ అవసరం. అలాగే నాకు ఇంకొక కోరిక ఏంటంటే సార్, పిఠాపురంలో అప్పుడు సతీష్ చంద్ర అని కలెక్టర్ గారు ఉండేవారండి. అప్పుడు నేను పిఠాపురంలో బాక్సింగ్ ఫ్రీ క్యాంప్ పెట్టేటప్పుడు కలెక్టర్ గారు నన్ను పిలిచి నీకు గవర్నమెంట్ ప్లేస్ కూడా ఇస్తామని చెప్పారండి. కాకపోతే అప్పుడు నా వయసు ఇంకా పెళ్లి కాలేదండి. నేను ఇక్కడ వైజాగ్ వెళ్ళి సొంత ఊరు విశాఖపట్నం అవడం వల్ల నేను అంతగా నేను మొగ్గు చూపించలేదు. కానండి ఈ రూరల్ ఏరియా పిల్లలకి చాలా చాలా తపన ఉందండి నేర్చుకో. మీకు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఆలోచనలు ఈ మధ్య కాలంలో వ్యక్తం చేశారండి. ఆయన ఏమన్నారంటే ఈ రూరల్లో చాలా మంది ప్రతిభావంతులు ఉంటారు, వాళ్ళని గుర్తించి వాళ్ళకి కాస్త శిక్షణ ఇస్తే చాలా ముందుకెళ్ళగలుగుతారు స్పోర్ట్స్లో. సో ఆ ప్రతిభను గుర్తించాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం మత్స్యకారుల పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎంత బాగా స్విమ్ చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు మనం పోటీలకి తయారు చేయకూడదు అని అన్నారు సార్. సో మీరు ఇప్పుడు చెప్తుంటే పిఠాపురం ఈ ప్రాంతాల్లో మీరు
పిల్లల గురించి చెప్తుంటే నాకు గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్. సో మీలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారికి జత కలిస్తే నాకు తెలిసి మంచి ఫలితాలు వస్తాయని అనిపిస్తుంది. చాలా మంచి క్వశ్చన్ వేశారండి కిరణ్ గారు. ఉమ్, ఈ ఆలోచన నాకు వచ్చింది సార్. ఉమ్. నేను అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది సార్, పిఠాపురం. అక్కడ ఎవరో శ్రీనివాస్ గారు అని అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారండి. మర్రెడ్డి శ్రీనివాస్. శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అనేక స్కూల్ పిల్లలకి నేను కిట్లు కూడా పంచిపెట్టానండి. వావ్. పంచిపెట్టానండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, నేను కూడా చెప్తున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు కనుక మాకేమైనా కొద్దిగా ఆహ్వానం కలిగిస్తే నా సొంత డబ్బులతోటే ఉమ్, మీరు చెప్పిన, ఎందుకంటే మత్స్యకారి పిల్లలు మంచి మాట గుర్తు చేశారండి. ఎందుకంటే వాళ్ళు మహాసముద్రాన్ని ఈదేస్తున్న పిల్లలండి. వాళ్ళకి ఏమి లేదు, సైంటిఫిక్గా కొంచెం టెక్నిక్ నేర్పిస్తే ఈ ఈ 50 మీటర్స్ పూల్ అనేది వాళ్ళకి నథింగ్, ఒంటి చేతి ఈదేస్తారండి. మంచి పథకాలు తెస్తారు. ఉమ్, అంతేకాదు ఆడపిల్లలకి కూడా సార్ అనేక స్పోర్ట్స్ ఉన్నాయి సార్. ఆడవాళ్ళకి ఆయనకు ఒక అద్భుతమైన మహిళా శక్తి. ఆల్ ఈ బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, తైక్ ఇవన్నీ కూడా నేను ఉచితంగా పిఠాపురంలో శిక్షణ ఇవ్వడానికి ఉమ్. మీ కిరణ్ టీవీ వారు మాకు అవకాశం పవన్ కిరణ్ కళ్యాణ్ టీవీ కల్పిస్తే. మనం కల్పించేంత లేదు, కానీ నేనైతే ఈ వీడియో ఒకవేళ చూస్తే బహుశా పిలవచ్చు, అది వేరే విషయం. చాలా కానీ కిరణ్ టీవీ సాక్షిగా మీరు చెప్తున్నారు, నేను మాటిస్తున్నాను సార్. ఒక పైసా పిఠాపురాన్ని ఒక మోడల్ స్పోర్ట్స్ హబ్ గా మీరు తయారు చేయగలుగుతాను. స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆల్సో. ఎడ్యుకేషన్ ఆల్సో. అది కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండి. పూర్తి ఉచితంగా. అటువంటి గొప్ప వ్యక్తులు, ఎందుకంటే అందులో చెప్పాలని ఒక్క మాట వేరే పేరు చెప్పాలి. చదువు విషయంలో స్పోర్ట్స్ అంతా నేనే చూసుకుంటానండి. ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం శ్రీ తమ్మిరెడ్డి శివశంకరరావు గారు, ఆయన ఎంఎస్ఎంఈ చైర్మన్గా కూడా ఉన్నారండి. ఆయన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయన నన్ను ఎంతో గౌరవిస్తారు. ఎడ్యుకేషన్ విషయంలో మేము అక్కడ ఏదో మామూలుగా ఆయనకి అపార్ట్మెంట్ శిష్యులు ఉన్నారు సార్. ఆయన ద్వారా వాళ్ళందరూ పరిచయాలు, అందరూ ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళే వస్తారు ఈ పిల్లలకి శిక్షణ ఇవ్వడానికి అండి. అందుకు నేను మాట ఇవ్వగలుగుతున్నాను. శివశంకర్ గారు అక్కడ, మీరు జర్నలిస్టులు, మీ దగ్గర ఏమైనా ఇది ఉంటే ఆయన కాంటాక్ట్ చేయండి సార్. ఉపమగరాలు చెప్తున్నారండి, ఇది సాధ్యమేనా అని చెప్పి అడగవచ్చు మీరు. ఇప్పుడు అడుగుదాం. అసలుకి శివశంకర్ గారు మా ఛానల్ కి చాలా సందర్భాల్లో వచ్చారు సార్. ఆయన చాలా, మీరు అన్నట్టుగా చాలా గొప్ప వ్యక్తి. ఆయన కూడా చాలా మందిని, ఆయన మీలాంటి భావజాలంతోనే అనేక మందికి ఆయన శిక్షణ ఇచ్చారు సార్. ఆయన ట్రైనింగ్ లో, ఆయన సర్వీస్ లో ఉండగా కూడా ఇచ్చారు. ఒకసారి కలుపుదాం మీకు. థ్యాంక్ యూ సార్. హలో సార్, నమస్కారం సార్. నేను కిరణ్ టీవీ నుంచి కిరణ్ సార్. చెప్పండి సార్, నా ముందు ఇవాళ ఒక ఇంటర్వ్యూ చేస్తున్నా సార్. నా ముందు రుక్మాకర్ రావు గారని ఉన్నారు. డాక్టర్ రుక్మాకర్ రావు గారు, ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్. సార్, మీరు మీ ఆధ్వర్యంలో గ్రూప్స్ అనేక మందికి శిక్షణ ఇచ్చారు, చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి, ఉచితంగా ఇచ్చామని చెప్పి సార్ చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్గా తీసుకొని చేయాలన్న ఉంది నాకు ఆకాంక్ష. అయితే శివశంకర్ గారు లాంటి వాళ్ళ సహకారంతోనే చేశాను ఇప్పటి వరకు అని చెప్పి చెప్తుంటే జస్ట్ మీకు కాల్ కలిపాను సార్. రుక్మాకర్ రావు గారి గురించి ఒకసారి మీరు మీ మాటల్లో. అంటే రుక్మాకర్ రావు మొదటి నుంచి ఒక 25 సంవత్సరాల నుంచి నాతో ప్రయాణం చేస్తున్నాడండి. ఒక సోషల్ సొసైటీకి ఏదైనా చేయాలన్న తపన ఉన్నటువంటి వ్యక్తి. అందువల్లే నాతో పాటు ప్రయాణం చేయగలిగాడు. ఆయన చేసినటువంటి ముఖ్య కార్యక్రమాల్లో అన్ని నిస్వార్థంగా చేస్తాడు, ఇది ఆశించాడు. ఇప్పుడు స్టూడెంట్స్ కి సెల్ఫ్ డిఫెన్స్, పర్టికులర్లీ మహిళా స్టూడెంట్స్ కి ఆయన బాక్సింగ్ ఛాంపియన్ కూడా గతంలో. సో సెల్ఫ్ డిఫెన్స్ ఉచితంగా చెప్పడం. అలాగే ఉత్తరాంధ్రలో రెజ్లింగ్ అసోసియేషన్ కనుమరుగైపోతే దాన్ని అంతటినీ కూడా మళ్ళీ బ్రతికించడంలో మేము చాలా ప్రయత్నించి అందులో విజయం సాధించడం. అలాగే దివ్యాంగులకి సంబంధించి అనేక కార్యక్రమాలు చేశాం. పారా ఒలింపిక్స్ ఫస్ట్ టైం విశాఖకి తీసుకురావడం కానీ, లేదంటే సౌత్ ఇండియా హ్యాండిక్యాప్డ్ తాలూకా టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం కానీ, అలాగే హిందూ రీడింగ్ రూమ్ లో అందరూ పేద పిల్లలండి, అంటే రిక్షా పుల్లర్స్, ఆటో డ్రైవర్ పిల్లలు, వీళ్ళందరికీ కూడా ఆ రోజుల్లో నేను 80 మందికి, సుమారు 100 మందికి కోచింగ్ ఇచ్చాను. దగ్గర 30-40 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో ఈయన పాత్ర, అంటే ఈయన నాకు ఆల్మోస్ట్ ఒక భుజం లాంటి వాడు. నేను చేసే ప్రతి కార్యక్రమంలో వెన్నంటూ ఉంటాడు. నిస్వార్థంగా ఉంటాడు. వెరీ హానెస్ట్, లాయల్, ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వ్యక్తి అంటే.
గ్రేట్ సార్, గ్రేట్ సార్. అలాంటి వ్యక్తిని ఇవాళ మా స్టూడియోలో ఇంటర్వ్యూ చేస్తున్నాం సార్. మీరు కూడా మీ భావజాలం తెలిసిన వ్యక్తిగా నేను. సో మీరు కూడా ఇంతమందిని తయారు చేసిన నాకు తెలుసు మీరు చాలా మందిని తయారు చేశారని. అయితే దీని వెనుక రుక్మాకర్ రావు గారు కూడా మీతో పాటు కలిసి నడిచారన్న సంగతి ఇవాళ నాకు తెలిసింది సార్. ఎనివే కంగ్రాచులేషన్ సార్ మీ అందరికి కూడాను. అలాగే ఈ పిఠాపురం ఒక యూనిట్ గా తీసుకొని ఒక కార్యక్రమం చేయాలనుందని రుక్మాకర్ రావు గారు ఇవాళే తన అభిప్రాయాన్ని చెప్పారు సార్. సో ఆ రకంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందు కూడా అన్నారు కదా సార్, రూరల్లో చాలా మంది పిల్లలకు శారీరక దారుఢ్యం ఉంటది, అలాంటి వాళ్ళను మనం క్రీడాకారులుగా కూడా తీర్చిదిద్దొచ్చు అని చెప్పేసి. సో అలాగే పల్లెకారులు, మత్స్యకారుల్లో కూడా మన క్రీడా స్ఫూర్తిని మనం రగిలించగలిగితే మంచి క్రీడాకారులు తయారవుతారని. సో అలాంటి భావజాలమే ఈయన కూడా రుక్మాకర్ రావు గారు కూడా చెప్తా ఉన్నారు. బహుశా మీరు రుక్మాకర్ రావు గారు కలిస్తే మళ్ళీ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకురావచ్చేమో అనిపిస్తోంది సార్. తప్పకుండా అండి, ఎందుకంటే పిఠాపురంలో అది అవసరం కూడా. దాంతో పాటు ఈ కార్యక్రమాలతో పాటు అక్కడ యూత్ కి కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, వేరియస్ ఎగ్జామినేషన్స్ కానీ, లేదంటే ఇండస్ట్రీస్ ఎంటర్ప్రెన్యూర్ గా మారడానికి ఎంఎస్ఎంఈ తరపున అవగాహన సదస్సులు కానీ, ఇవన్నీ కూడా చాలా ఆలోచనలో ఉన్నామండి. లెటర్స్ సీ అండి, ఎందుకంటే అదైతే ఆలోచనలోనూ ఊహల్లో ఉన్నది, అది కార్యరూపం దాలుస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే. సార్ మీ యొక్క కళలకు రూపాన్ని ఇవ్వటానికి ఆయన కూడా తోడు చేశారు సార్. కొంచెం బలంగా ఉంటుంది కాబట్టి, ఎలాగూ మీరు చాలా కార్యక్రమాలు కలిసే చేస్తుంటారు కాబట్టి చేశాను సార్. సరే, ఇందులో అంటే సార్ క్రీడలు ఎంత ఇంపార్టెంట్ సార్ జీవితంలో? చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే సార్ చాలామంది ఇది పేరెంట్స్కి మీ టీవీ ద్వారా టీవీ ద్వారా చెప్పగలదు ఒకటే సార్, క్రీడలు అనేవి మానసిక ఉల్లాసం అంటే మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ రెండు, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్, ఇవి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మా చిన్నతనంలో 40 yearsలో వచ్చే కీళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్లు అన్నీ కూడా చిన్నపిల్లలకే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి స్ట్రెస్ బాగా పెరిగిపోయింది కార్పొరేట్ ఎడ్యుకేషన్ విధానం వల్ల. వాళ్ళు చాలా చాలా ఊబకాయం ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. ఈ నవ్వే డేస్ ఈ పేరెంట్స్ అంతా కూడా మీ పిల్లల్ని ఒక ఆల్రౌండర్స్గా దయచేసి మీరు కానీ క్రీడల్లో ప్రోత్సహిస్తే, ఒకటి చెప్తాను, క్రీడలు చేయడం వల్ల ఏంటంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ వస్తుంది. ఇప్పుడు మీరు ఉన్నారు సార్, నేను బాక్స్ అని కూడా బాక్సింగ్ భాషలో చెప్తున్నా, రెడ్ బ్లూ ఇద్దరు ఫైట్ చేస్తాం, ఇద్దరు ఒకటే గెలుస్తాడు. గెలిచినంత మాత్రం, ఓడిపోయినంత మాత్రం నెక్స్ట్ ఎలా గెలవాలని ఆలోచిస్తాము, ఇంకా మన ఫిట్నెస్ ఎట్లా పెంచుకోవాలి. అలాగే ఓడిపోతే ఇది ఒక కామనే, మళ్ళీ రేపు గెలవడానికి మనకు అవకాశం ఉన్నది అనేది నేర్పిదే స్పోర్ట్స్ అండి. అలాగే ఒక గెలుపోవటం సమంగా తీసుకునే, అలాగే లీడర్షిప్ క్వాలిటీ, తల్లిని ఎలా గౌరవించి. ఇప్పుడు ఉన్నాను బాక్సర్, నా శిష్యులు అలా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, ఎంత పోలీస్ ఆఫీసర్ అయ్యారు, రైల్వే టీటీలుగా ఉన్నా, ఎవరు ఉన్నా సరే ఈరోజు నాకు నాకు కాళ్ళు నమస్కారం పెడతారు. ఎందుకంటే స్పోర్ట్స్ నేర్పిన సంస్కారం అంటే వాళ్ళు ఎందుకంటే తల్లిని ఎలా గౌరవించాలి, తండ్రిని ఎలా గౌరవించాలి, గురువుని ఎలా గౌరవించాలి అని ఒక బాధ్యత గల పౌరులుగా, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే యూనిఫామ్ లేని పోలీసులుగా ఉంటారు క్రీడాకారులు అనేవారు. అలాగే ఇంకొక మాట చెప్తున్నాను సార్, క్రీడాకారుడికి ఉన్న అద్భుతమైన అవకాశం ఒక సీఎంగా ఉండదు, పిఎంకి గారికి ఉండదు. ఎలాగంటే అండి, భారతదేశానికి పథకం తేవాలంటే ఒక క్రీడాకారుడు మాత్రమే తేగలడు. సీఎంలు తేలేరు, పిఎంలు తేలేరండి. ఇదంత గొప్పైన అవకాశం మీ పిల్లలకు మీరు కల్పించండి. చక్కని యంగ్ అంటే ఒక స్ట్రెంగ్త్గా ఉన్న యంగ్ ఫోర్స్ని మనం తయారు చేయాలి. అందులో భాగంగా మా చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ ఇంకా చేస్తున్నాము. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే పూర్తి ఉచితంగా ఈ గేమ్స్ నేర్పడమే కాకుండా ఈ ఫర్దర్ పోటీలు కూడా మేమే పంపిస్తూ ఉంటాము. చక్కగా దానివల్ల ఏంటంటే వాళ్ళు ఫిజికల్గాను మానసికంగాను ఎంత ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఎంచుకున్న రంగంలో కూడా. ఎందుకు చెప్తున్నానంటే చిన్న విషయం సార్, నా ఫ్యామిలీ విషయంలోనే మా అన్నయ్య గారి పిల్లలు, మా అక్కగారి పిల్లలు, వీళ్ళకి నేను ఒక పోటీ పెట్టేవాడిని. వాళ్ళ పరీక్షలకు వెళ్ళి చిన్నప్పుడు మీరు బాగా ఎవరికైతే మీలో మార్కులు బాగా వస్తాయో వాళ్ళని నేను చిరంజీవి గారి సినిమాకి తీసుకెళ్తాను అని ఒక మాట చెప్పేవాడిని. దాని ద్వారా వచ్చిన రిజల్ట్స్ అంటే డాక్టర్ శాంతిలత అని మా రెండో అన్నయ్య, ఆ అన్నయ్య పేరు పి పాండురంగి శంకర్రావు గారు అండి, వాళ్ళ అమ్మాయి
గీతంలో ఇప్పుడు అశ్విని ప్రొఫెసర్గా జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయి ఇలాగా క్యాన్సర్ మీద పరిశోధన చేసి అద్భుతమైన మందు కనుక్కోవడం, ఆ అమ్మాయికి ఎన్నో సన్మానాలు సత్కారాలు జరిగి ఈరోజు ఈ టాప్ పొజిషన్లో ఉందంటే, ఆ రోజు నేను ఏమి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి చాక్లెట్లు ఇవ్వలేదు, బిస్కెట్లు ఇవ్వలేదు, ఇవ్వలేదు చిరంజీవి గారి సినిమా. అలాగే మా అక్కగారు కూతురు చిరంజీవి గారిని చూపించే స్ఫూర్తి ఆ వాళ్ళందరినీ. సినిమాకి తీసుకెళ్తారన్న వాళ్ళు కసిగా చదివేశారు పోటీ పడి. అలాగే మా అక్కగారు కూతురు అండి ఉమ్, జి సుజాత, ఉమ్, ఆమె ప్రజెంట్ ఏంచి ఇక్కడ తిరుపతిలోనే మంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండి ఆమె. ఆవిడ కూడా ఉమ్, ఇలాగే అది నేను అలాగే నా శిష్యులు ప్రకాష్ రావు అని ఉన్నాడు. వాడు ఇప్పుడు భారతదేశానికే తైక్వాండోలో బంగారు పథకం తెచ్చాడు. ఉమ్. వీళ్ళందరినీ కూడా ఏం పేరు సార్ అబ్బాయి పేరు? మట్టిపర్తి ప్రకాష్ రావు అండి. ప్రకాష్ రావు. ఇప్పుడు దేంట్లో సార్ అబ్బాయి? బాక్సింగ్ లోనా? కాదండి, ఆ, తైక్వాండో అండి. తైక్వాండోలో? అతను ఒక దళిత పేద క్రీడాకారుడు అండి. ఉమ్, ఎందుకు చెప్తానంటే అండి, చాలా చాలా కుగ్రామం, బస్సు ఉండేది కాదు. వాడికి పాపకు వచ్చేసి నేర్చుకోవడం, వాళ్ళకి ఫర్దర్ పూడికి వెళ్ళాలంటే వాడికి ట్రైన్ ఫేర్స్, మన అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తే ఫ్లైట్ ఫేర్స్ కూడా నేనే పే చేసిన. ఉమ్, చిన్న పేపర్లో రాస్తూ ఉంటాయండి. ఇలా నాకు ఏంటంటే తృప్తి అండి. ఆ పథకం తేగానే నాకు వచ్చినట్టుగా నేను ఇంటర్నేషనల్ నేను పోలే, ఉమ్. నేను జాతీయ స్థాయి పోటీతో అయిపోయినాను. నా శిష్యుడు వాడు భారతదేశానికే బంగారు పథకం తెచ్చాడు. గ్రేట్ సార్. ఆయన ఇది దానికి సో ఆ స్ఫూర్తి ఎవరు? పిల్లాడికి ఆ స్ఫూర్తి ఎవరు? చిరంజీవి గారు అండి. వాడికి అంతే మెగా అభిమాని వాడు. నా శిష్యులందరూ కూడా మెగా అభిమానులు, వీళ్ళందరూ కూడా. ఓకే. రే మీ వెనకాల మెగా పవర్ ఉంది, వాళ్ళు కూడా చెప్పాడు, రే నువ్వు కానీ పథకం తెస్తే చిరంజీవి తీసుకెళ్ళని ఇప్పుడు అడుగుతారు, సరే ఇప్పుడు సార్ తీసుకెళ్తారు అంటారు. పిలుపు వస్తుందిరా అని ఆ రూపేణ ఈరోజు నిజంగా చెప్తున్నారండి మనస్ఫూర్తిగా. మీరు చేసే ఇంటర్వ్యూ అందుకని మా శిష్యులందరూ చూస్తారండి, రే ఇగోటి కిరణ్ గారు ఉన్నారు, ఆయనతో పాటు నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను రా ఒకటే మాట. సార్ మీరు అన్నారు కదా, అంటే వీటి క్రీడల ద్వారా గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా మందికి అవగాహన లేదు సార్. సార్ దాని గురించి చెప్తారా? సార్ చాలా మంచి పాయింట్ అండి. చాలామంది ఇప్పుడు ఏంటంటే సార్, స్పోర్ట్స్లో సర్టిఫికేట్ ఉంటే సార్ వాళ్ళకి ఇంటర్వ్యూ కానీ రిటర్న్ టెస్టింగ్ ఏమి ఉండదండి. ఉమ్, ఈ స్పోర్ట్స్లో నేషనల్స్లో గోల్డ్ మెడల్ అయినా ఇంటర్నేషనల్ ఉన్నా సరే నేరుగా జాబ్స్ ఇస్తాయండి. ఉమ్, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లు మొత్తం ఆల్ ఇది ఒక స్పోర్ట్స్ పాలసీ అండి. ఇది చాలా మందికి అవగాహన లేక ఏటీ స్పోర్ట్స్ అనుకుంటారు తప్ప అండి. స్పోర్ట్స్ వల్ల కానిస్టేబుల్ ఉద్యోగం కానీ ఎస్ఐ అవ్వచ్చు, రైల్వే టీటీ అవ్వచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, అనేక. మహేంద్ర సింగ్ ధోని మొదట్లో టీటీ అయ్యాడంటే స్పోర్ట్స్ నుంచే వచ్చాడు, కాకపోతే అతను ఇంకా క్రీడల్లో ఇంకా రాణించాడు కాబట్టి. ముందర కూడా ప్లాట్ఫామ్ ఏర్పడితే సార్ వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోతారండి. ఉమ్, ఇలాగుంటుంది. అలాగే ఎడ్యుకేషన్లో కూడా తల్లిదండ్రులకు ఒక మాట చెప్తున్నానండి, మెడిసిన్ సీట్స్ కానీ అలాగే ఇంజనీరింగ్లో ఎన్ఐటి ఐఐటిలో సీట్లు కానీ స్పోర్ట్స్ కోటాలో చాలా సులువుగా వస్తాయి. ఉమ్. సార్ అయితే చాలా కాంపిటేటివ్గా ఉంటాయి కదా సార్ స్పోర్ట్స్లో, అన్నిట్లో చాలా కాంపిటీషన్. మనం అనుకుంటాం కానీ ప్రతి స్పోర్ట్ చాలా కాంపిటీషన్ ఉంటుంది. వాటిల్లో గెలిచేటప్పటికి ఈ ఎడ్యుకేషన్ పోద్దని అనుకుంటారు కదా సార్. అదేమీ ఉండదు సార్. ఎందుకంటే సార్ గేమ్ అయిపోయిన తర్వాత మేము కొన్ని మెడిటేషన్ అంటే బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్పిస్తామండి. ఉమ్, ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత దానివల్ల ఏమవుతుందంటే రీఫ్రెష్ అయిపోతాడు అంతటా, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఉమ్, మరికొంచెం ఉత్సాహం వాళ్ళలో పెరుగుతుందండి, ఇంకా కసి. అలాగే ఒక చిన్న మెడల్ కొడుకొచ్చాడు, జిల్లా స్థాయి పోటీలో గెలిచాడు అనుకుందాం. గెలిచేప్పుడు ఒక కలెక్టర్ గారు ఆ ఊరి ఎమ్మెల్యే వచ్చి ఒక మెడల్ వేస్తారండి. ఉమ్, వేసినప్పుడు ఓహో గెలుపు ఇలా ఉంటుందా, ఎంతమంది క్లాప్స్ కొడతారండి. గెలుపు తాలూకా టేస్ట్ ఆడు ఎప్పుడైతే చూశాడంటే జీవితంలో ఇంకా అందరిలాగానే ఉండిపోవడం కాదు, yes, yes. నాకంటూ ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ. ఉమ్. అలాగే పోటీ అంటారా, పోటీ అనేది ఎక్కడైనా ఉంటుందండి. అంటే తక్కువ కాంపిటీషన్ ఉండి ఆ స్పోర్ట్ మనం ఎంచుకోగలిగితే అలాగే ఏంటంటే ఈజీగా కొంచెం మనకి అలాగేంటంటే సార్ ఇప్పుడు సైకిల్ పోలో అని ఒక గేమ్ ఉందండి. ఉమ్, ఆ గేమ్ ఎందుకు చెప్తానంటే సార్, ఆ గేమ్ చాలా మందికి తెలియదండి యాక్చువల్ చెప్పాలంటే. కానీ దానికి దానివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఇందాక అందరికి పిఠాపురం అందరికి కాబట్టి చెప్తున్నానండి. పిఠాపురం నేను అక్కడ సైకిల్ పోలో కిట్లు, బ్యాట్స్, బాల్స్ కూడా ఇచ్చాను సరే, ఈ శ్రీనివాస్ గారి ద్వారా అంత చేశాను. ఉమ్, ఏమవుద్దంటే అండి అక్కడ పిల్లలు సైకిల్ తొక్కుని బ్యాగులు బ్యాక్ని పెట్టుకొని సైకిల్ తొక్కు వస్తున్నారండి. ఆ తొక్కుకునే పిల్లలు కానీ నాకు అప్పచెప్పమనండి పిఠాపురంలో. ఉమ్, వాళ్ళని ఖచ్చితంగా జాతీయ స్థాయి క్రీడాకారులు మళ్ళీ వచ్చి మీకు ఆ పిల్లలతో పాటు మీ ఇంటర్వ్యూకి వస్తానండి నేను. గ్రేట్. అంటే అంత ఇదిగా మనం సింపుల్గా చెప్పొచ్చు అండి. మీరు అన్నట్టుగా అంత కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే ఈ సైకిల్తో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయండి పిల్లలకి. ఉమ్, అలాగే ఫర్దర్ పోటీలకు వెళ్ళడం వల్ల అక్కడికి వెళ్తారండి. వెళ్ళినప్పుడు అన్ని జిల్లాల నుంచి పిల్లలంతా వస్తారు, అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు వస్తారు. రకరకాల మనుషులతో కలవటం, వీళ్ళకి ఇది ఒక విధమైన దాన్ని ఏమంటారండి, అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి,
ఇవన్నీ తెలిసి రేపు వాళ్ళ ఉద్యోగాలకి వాళ్ళ యొక్క లైఫ్లో కూడా ఎంతో సక్సెస్. తల్లిదండ్రులు ఇప్పుడు వెనకాల ఇప్పుడు ఏ తల్లిదండ్రులు ఉండలేరండి. వాళ్ళు ఒక లీడర్స్ గాను లేదా చిరంజీవి లాంటి గొప్ప నాయకులు గాను, పవన్ కళ్యాణ్ లాంటి మంచి లీడర్స్ తయారవ్వాలంటే మాత్రం క్రీడలు చాలా ఒక మనిషిని ఉక్కు సంకల్పం రావాలి అంటే మటుకు అది క్రీడల వల్లే సాధ్యం అని నమ్మే వ్యక్తిని సార్ నేను. ఫైన్ సార్, వెరీ నైస్ సార్. రేపు మళ్ళీ ఆగస్ట్ 22 సార్ చిరంజీవి గారి పుట్టినరోజు వస్తుంది సార్. ఈ కిరణ్ ఏమన్నా ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే సార్, నేను ఇప్పుడు అన్నవరంలో సార్, అన్నవరం సత్యదేవ డిగ్రీ కళాశాల వారితో మాట్లాడాను సార్. తప్పకుండా మనం చేద్దాం సార్ అని చెప్పినారు. నేను రెడీగా ఉన్నాను సార్. పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి ట్రోఫీ రాష్ట్ర స్థాయి సైకిల్ పోలో ఛాంపియన్షిప్ పడే సిద్ధంగా ఉన్నాను సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, అక్కడ ఆ ఏరియా ఎమ్మెల్యే గారికి, ఎంపీ, అక్కడ మినిస్టర్ గారికి, ఎంపీ గారికి కూడా మా పోస్టర్ పంపించామండి. ఆ పోస్టర్ లాంచింగ్ కూడా చేస్తే మాకు నా ఒక కోరిక అండి. ఇది చేయకపోయినా మేము చేస్తాం, అది వేరే విషయం అండి. సరే, అంటే చేసేవాళ్ళు వాళ్ళు చేసినా చేయకపోయినా ఎవరు చేస్తే ఎవరు ఏం చేశారని మీరు ఇంతకాలం నడిపారు 18 సంవత్సరాలుగా. సో మీ కార్యక్రమం వెళ్తానే ఉంటది. సో ఆగస్ట్ 22వ తారీఖు మీరు ఒక కార్యక్రమం మనం చేస్తాము. ప్రతి పుట్టినరోజు మనం చేస్తుంటామండి. అలాగే పుట్టినరోజుకి చేస్తాము. తర్వాత ఇంకొక మాట చెప్పాలి సార్. నాకు ఇప్పుడు కొత్తగా ఈ చిరంజీవి గారి పుట్టినరోజు కానీ తీసుకున్న నిర్ణయం ఒకటి ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నానండి. ఇది ఇప్పుడు కృష్ణా జిల్లాలో సార్ ఒక మరుమూల గ్రామంలో ఒక ఎస్వి రమణ గారు, ఆయన చీఫ్ జస్టిస్ అండి. ఆయన చదువుకుని మన ఇల్లు నేను వెళ్తే చాలా చిన్న స్కూల్గా ఉందండి ఆ గ్రామంలో. అక్కడ నేను ఏమనుకున్నానంటే, ఇక్కడ మనం స్టార్ట్ చేద్దాము ఒక యాక్ట్ చిరంజీవి గారి పేరు మీద యాక్టివిటీ స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏదో ఇక్కడ దుంపలపాడులో ఏ మూలం చదువుకున్న మాకేడు అనుకుంటారు. ఒరే, ఇక్కడ చదువుకున్న వ్యక్తి సుప్రీంకోర్టు ఆ గ్రామాన్ని ఎందుకున్నారంటే, ఆ స్కూల్ అనుకున్న గ్రామం కాదండి. అక్కడ ఆ స్కూల్ నుంచి ఒక చీఫ్ జస్టిస్ అయ్యారు కదండి ఎస్వి రమణ గారు అనే వ్యక్తి. అది అక్కడ కూడా స్టార్ట్ చేసి ఇలా మీలోనూ కూడా రేపు ఎంతో మంది తయారవుతారా మీరు అటువంటి వాళ్ళు అని. అలాగే నేను ఇప్పుడు అనుకున్నది అక్కడ స్టార్ట్ చేసి మన ఈ బ్యానర్ మీద, చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ బ్యానర్ మీదే గొప్ప వ్యక్తులు చదివిన గ్రామాలకు, అది అరకు అవ్వచ్చు, పాడేరు అవ్వచ్చు, లేదా మరొకటి అవ్వచ్చు, అక్కడ కూడా అక్కడ చిరంజీవి గారి ఈ ఫౌండేషన్ పేరు మీద అన్నయ్య గారు మొగల్తూరులో కూడా చేసినట్టున్నారు. మొగల్తూరు చేశాను, నరసాపురం చేశాను సార్. అలాగే ఏంటంటే ఇక్కడ ఇలాగ కూడా చేసుకెళదాము. ఈ మెగా పవర్ వాళ్ళకి కానీ తోడైతే అద్భుతమైన వ్యక్తులు గారు. మీరు నేను ఇప్పుడు నాకు 63 ఏళ్ళు సార్. మనం ఈ ఫౌండేషన్ ఒకటే సార్ కోరిక. దీనికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దీన్ని కానీ కరెక్ట్గా అందరి బాడీ అన్నీ చేసుకుంటే ఎంతో మంది సహకరించడం కూడా సిద్ధంగా ఉన్నాను, ఫైనాన్షియల్గా కూడా. అందుకు కూడా నేను అనుకుంటున్నాను, నాకు ఒక ఏజ్ వచ్చేస్తుంది. అలాగే నా పిల్లలిద్దరు కూడా వెల్ సెటిల్ అయినారు, పిల్లల దగ్గర కూడా రమ్మని చెప్తున్నారండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా మంచి వ్యక్తులు అందరూ యాడ్ అయితే మాత్రం ఇందులో అందరినీ కలిపి ఒక ఇది నేనున్నా లేకపోయినా ఇది ముందుకు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ఎలా నడుస్తున్నాయో ఈ మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ అనేది అందరికీ ఆదర్శంగా ఇది ముందుకెళ్ళాలి అనే నా కోరిక అండి. చిరంజీవి గారితో మీకు ఏమైనా అనుభూతులు ఉన్నాయా? ఆయన ఒకసారి కలిసానని చెప్తున్నారు. అప్పుడు కలిసినప్పుడు అంటే చెప్పాలి కదండి, ఏమీ లేదు అంటే అంతా హడావిడిగా ఇప్పుడు స్వామినాయుడు గారు ఒకసారి కలిపారండి అన్న ఆయన్ని. జస్ట్ సెకండ్ తీసుకున్నాం, ఇవేమీ చెప్పలేదు సార్ ఆయనకి. నేను ఏమీ ఒకసారి డాక్టర్ డిటి నాయక్ గారి టైంలో మటుకండి, డాక్టర్ డిటి నాయక్ గారు పోలీస్ కమిషనర్గా విజయవాడ ఉన్నప్పుడు అండి చాలా మందిని భయపెట్టారు. ఆయనకి బాక్సర్స్ అంటే అసలు పడదు, మీరు ఎక్కడైతే బాక్సింగ్కి కోచింగ్ పెట్టారు అని చెప్పి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపాలిటీ స్టేడియంలో స్టార్ట్ చేశాను. అటువంటి సార్ నేను నాయక్ గారినే అసోసియేషన్ చీఫ్ ప్యాటర్న్ చేశానండి. నేను ఆయన పేరు మీదే డాక్టర్ డిటి నాయక్ కప్ అని చెప్పి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలు నిర్వహించానండి. ఆయనే చీఫ్ గెస్ట్గా కూర్చోబెట్టాను సార్. అప్పుడు నాయక్ గారు ఒకటే చెప్పారు, నేనే చెప్పాను నాయక్ గారు బాక్సర్స్కి వ్యతిరేకం అని చెప్పి అందరూ అంటున్నారు. బాక్సర్స్కి వ్యతిరేకం కాదైనా బాక్సర్స్ రూపంలో ఉన్న రౌడీస్కి వ్యతిరేకమైన ఆయన బట్టలు ఇప్పించి కొట్టేవారండి ఎంతోమంది రౌడీస్ని. ఆయన నాయక్ గారు ఇప్పటికీ ఆ మాట మర్చిపోరండి నన్ను ఆయన. అలాగే ఏంటంటే సార్ నేను పెద్ద వాళ్ళతో అంటే ఐఏఎస్లో ఇప్పుడు జడి లక్ష్మణ్ గారు అవ్వచ్చు, మన శేషగిరి బాబు గారు, ఇటువంటి పెద్దవాళ్ళతో అందరితో నాకు కలిసి పనిచేయడం కారణం ఏంటంటే కేవలం మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ బ్యానర్ సార్. నాకు ఆయన ఇప్పుడు కూడా నా వెనకాల నేను ఉన్నాను, ఉన్నాడు, ఆ శక్తి వల్ల నడుస్తున్నాను తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదండి. ఇది సార్, ఇది మనసావాచ కర్మ చెప్తున్నాను సార్. ఇంకా ఎంతమంది తయారు చేస్తాను సార్ నేను. ఇప్పుడు భారతదేశం బంగారు పథకాలు తెచ్చాము. కానీ ఒక గొప్ప విషయం ఇక్కడ మనం
అంటే భారతదేశంలో సార్ నేను చూసింది చాలా మంది హీరోలకు అభిమానులు ఉంటారు. అభిమానులకి ఏం కొత్త లేదు, చాలా మందికి ఉంటారు. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి చిరంజీవి గారు వరకు వీళ్ళందరూ కూడా అభిమానులు ఉన్నారు ఎక్కడ కూడా. కానీ ఒక అభిమాన గణాన్ని, ఆ శక్తిని ఒక సేవా రూపంలోకి మలిచిన వ్యక్తి చిరంజీవి గారు మాత్రమే అనేది నా అభిప్రాయం సార్. అవునా కదా? 100% రైట్ సార్ మీరు. అంటే ఆ శక్తి, అభిమాన శక్తి చాలా పవర్ఫుల్ సార్. దాన్ని ఒక బ్యానర్లు కట్టడానికో, ఫ్లెక్సీలు కట్టడానికో, ఫ్యాన్ వార్లు నడపటానికో ఇలాంటి వాటికి ఆయన ఎప్పుడు ఉపయోగించాల సార్. వాళ్ళ శక్తిని ఇలా మలిచి సమాజం కోసం తీసుకొచ్చి ఒక బృహత్తర కార్యక్రమం, ఐ బ్యాంక్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, సో ఆయనకేం సంబంధం లేకుండా పరోక్షంగా ఆయన స్ఫూర్తితో మీరు నడుపుతున్న ఇది కావచ్చు, సమాజానికి ఒక సేవ సార్ ఇది. ఈ స్పోర్ట్స్ ఫౌండేషన్ సమాజానికి మీరు చేస్తున్న సేవ మీ సొంత ఖర్చుతోటి. సో కాబట్టి ఇలాంటి హీరో అభిమానులు అనేవాళ్ళు కేవలం మెగాస్టార్ గారి అభిమానులు మాత్రమే, వేరే ఏ హీరోకి ఇలాంటి అభిమానులు లేరు అంటే అతిశయోక్తి అయితే కాదు సార్. మీరు అన్ని మాటకే నేను చెప్తాను సార్. ఈ మాట కలెక్టర్ గారండి, ఆవిడ అన్నారు నాకు సన్మానం చేస్తూ, చిరంజీవి గారు లాంటి అద్భుతమైన వ్యక్తి పేరు మీ ఫౌండేషన్ పెట్టి ఒక దళిత క్రీడాకారుని మీరు భారతదేశానికే బంగారు బతుకు చేసి ఆవిడ అన్నారండి. ఇదే మీరు అన్న మాట అన్నారండి. అలాగే ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా నాకు చాలామంది సన్మానాలు, సత్కారాలు చేశారంటే అదంతా చిరంజీవి గారి యొక్క ఆయన యొక్క పేరు బలమని నేను నమ్ముతాను సార్. అలాగే ఎంతోమంది తయారు చేస్తుంది చెప్తారంటే అది వేరే విషయం అండి. నా పిల్లలే, ఎందుకంటే వాళ్ళకి ఒకటే నూరు పోసేవాడిని అండి, రే మనకంటే ఒక ప్రత్యేకత ఉండాలి అని చెప్పడం, వాళ్ళు అలాగే ఫైట్ నేను చెప్పిన ఒకటే అటెంప్ట్ చేసేవారండి. నాకు మళ్ళీ నేను నమ్మేది ఒకటే సార్, ఆ పవర్, ఆ పేరే సార్ నా యొక్క బలం అనుకోండి, నా యొక్క ఎనర్జీ అనుకోండి, అన్నీ కూడా అదే సార్. చిన్నప్పటి నుంచి మీరు చిరంజీవి గారి అభిమాని? చిన్నప్పటి నుంచి కూడా సార్. ముఖ్యంగా సినిమా కూడా చెప్తాను సార్. నేను చదువుకున్న చిన్నడంటే నాకు 63 ఏళ్ళు అండి. కోతల రాయుడు సినిమా చూశాను సార్. అలాగే పున్నమి నాగండి. ఆ టైంలో సార్ నేను చాలా చాలా ఇష్టపడిపోయి ఇంకా అప్పటి నుంచే అండి, అప్పుడు ఎన్నో అనకూడదు కానీ చెప్పకూడదు, ఎన్నో కొట్లాలు జరిగేవండి కృష్ణ గారి ఫ్యాన్స్కి వీళ్ళకి అన్నప్పుడు. ఇంట్రెస్టింగ్ ఉంటాయి అప్పుడు ఏంటంటే సార్, అప్పుడు ఒక బాబా అని ఒక అబ్బాయి ఉండేవాడండి. వీళ్ళందరూ ఏంటంటే కొంచెం అంటే స్మూత్గా ఉండేవారండి. మనకేంటి బాక్సింగ్ అనేసరికి ఎలా ఉంటుంది అంటే మనం కొంచెం అలాగంటే ఏ రోజు కూడా నాకు పోలీస్ కేసులు వెళ్ళడం ఏం లేవండి. కానీ మనం అంటే సొసైటీ గౌరవం ఉండేదండి. అలాగా అలా నేను వాళ్ళకి సపోర్ట్గా నిలబడిన సందర్భాలు ఉన్నాయండి. అలాగే చాలా బ్రహ్మాండంగా నడిచేయండి. వీళ్ళు అన్యాయంగా వీళ్ళ మీదకి వచ్చేవారండి. అప్పుడు వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉండేవారండి. కృష్ణ గారి పెద్ద అభిమాన సంఘాలు అయితే రికార్డు స్థాయిలో ఉండేవి ఆయనకి. అప్పుడు ఆ పవర్ తట్టుకోలేకపోరండి. అటువంటి టైం అప్పుడు నేను చాలా మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియవండి. మా వాళ్ళందరూ బాగా చదువుకున్నారు సార్. నాకు ఇంటర్మీడియట్ వరకే నా ఎడ్యుకేషన్ అండి, చదువుకోలే. ఇలాగే సార్ అంతే. దీనికంటే మనం నిలబడి చిన్న ఎగ్జాంపుల్ నాకు ఎందుకు చెప్పినట్టు ఈ మాట కూడా నేను మొన్న చూశాను మీది చెప్పకూడదు నాకు తెలియదండి, కానీ ముందు మాట్లాడేస్తాను. చిరంజీవి గారు 2 ఫంక్షన్లు ఏదో చెప్పి మెగా ఫ్యామిలీ మీద ఏది ఒక ఏగ కాదు ఒక మాట పడనివ్వకుండా ఒక అడ్డు గోడగా మీరు నిలబడే ఇది విధానం నాకు మనసు వాచ కర్మ నాకు చాలా చాలా నచ్చిందండి. మంచి మనిషి, ఆయన సాఫ్ట్ టార్గెట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చాలా మీడియా కూడా ఎప్పుడు దొరుకుతుందా, మెగా ఫ్యామిలీలో ఎప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే అతపాదాలను తొక్కేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు సార్. అలాంటి నేను 25 ఏళ్ళ నుంచి మీడియా వ్యవహార శైలి చూస్తున్నా. ఎప్పుడు దెబ్బ కొడదామా అనుకుంటారు. అవకాశం ఉన్నంత వరకు ఆహా ఓహో అంటారు. ఏమాత్రం చిన్న మైనస్ ఎక్కడైనా కనపడిందో వెంటనే తొక్కేయాలని చూస్తారు. ఇలాంటివి నేను చూస్తూ పెరిగా సార్ నా కెరీర్లో, 25 ఏళ్ల జర్నలిజం కెరీర్లో. సో అలాంటి ఒక మంచి మనిషికి, ఇంతమందిని మీలాంటి వాళ్ళు ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత అయిన వ్యక్తికి మనం అండగా నిలబడాలి అన్న ఉద్దేశంతోనే ఆయన మంచితనాన్ని ఎంతసేపటికి నెగటివ్ షేడ్ చూపించేందుకు, చిన్న మచ్చ ఉంటే కూడా వైట్ పేపర్ మీద చిన్న చుక్క ఉంటే ఆ చుక్కను భూతద్దలో చూపించే మీడియా ఇవాళ ఉంది సార్. అది కాదు నువ్వు చూడాల్సింది. సో మొత్తం ఎంత శ్వేతపత్రం ఎట్లా ఉంది, ఎంత తెల్లటి పేపర్ ఎంత మచ్చలేని విధంగా ఉందని ఇది చూపించాలి, నెక్స్ట్ వేరే పార్శ్వం చూపించాలని నా ప్రయత్నం సార్. సార్ ఇంత మీరు ఇంటర్మీడియట్ చదివారు, గోదావరి ఫెర్టిలైజర్స్లో మీకు బాక్సింగ్ క్రీడాకారుడిగా మీకు ఉద్యోగం వచ్చింది. అది ఉద్యోగం అంటే ఎప్పటి వరకు చేశారు సార్ ఉద్యోగం? 15 ఏళ్ళు సర్వీస్ చేశాను సార్. చేసిన తర్వాత ఏంటంటే సార్ ఇంకా అప్పుడు మేనేజ్మెంట్ మారింది సార్.
మురుగప్ప గ్రూప్ అప్పటిదాకా గవర్నమెంట్ దీంట్లో ఉండేదండి. అప్పుడు ఎప్పుడైతే మురుగప్ప గ్రూప్ అని కోరమండలి ఫిట్నెస్గా పేరు మార్చారండి. మార్చినప్పుడు అప్పటిదాకా నేను ఏంటంటే చుట్టుపక్కల అన్నీ కూడా నేను పిఠాపురం, సగిశెట్టి వీరభద్రం ఎమ్మెల్యే ఉండేవారండి. అలాగే బుడ్ భాస్కర్ రామారావు అని సామర్లకోట, తోట త్రిమూర్తులేమో వచ్చి రామచంద్రపురం వీళ్ళందరితో కలిసి క్యాంపులు చేసేవాడిని సార్. ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత ఏం సార్ ఇలా చేయకూడదు, మీరు ఉద్యోగం చేస్తామని చేయకూడదని చెప్పారండి. చెప్తే మీ ఆశా శ్వాస అంతా క్రీడలే. అనేసి నేను అప్పుడు జాబ్ రిజైన్ చేశాను సార్. అంతే, జాబ్ రిజైన్ చేసేసండి. నేను మా మిస్సెస్ పేరు రాజేశ్వరి అండి. రాజేశ్వరి షిప్పింగ్ సర్వీసెస్ అని ఇక్కడ కూడా మాట చెప్పాలి సార్. పెట్టినప్పుడు అండి ఏడు చేద్దాం ఆలోచిస్తున్నప్పుడు నేను చిరంజీవి గారి పేరు చేసిన ఈ కార్యక్రమంలో చూసే ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అండి, ఎవరు మన తిరుమల కృష్ణబాబు గారని. అప్పుడు రిపోర్ట్లో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తామండి, ఏదంటే షిప్ హ్యాండ్లింగ్ అని, షిప్ కోసం మెటీరియల్ సప్లై చేయడం. ఆ విషయంలో కూడా నేను చేసే సేవా కార్యక్రమాలే చిరంజీవి గారి పేరు నాకు ఉపయోగపడింది సార్. ఫ్యాక్ట్ చెప్పాలి, అవునా, ఉపయోగపడిందండి. దాని ద్వారా వచ్చిన డబ్బులు నేను ఒక సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఇవన్నీ చేసుకోగలిగాను సార్. నేను మొత్తం మీ సొంత నిధులు. మేడం కానీ అంటే ఈ క్రమంలో అంటే ఒక 2-3 పిల్లలకే ఏదైనా మనం కోచింగ్లు ఇప్పించాలంటే ఎంత ఖర్చు అవుతుంది. అలాంటిది మీరు గ్రూప్ 1కి ఉచితంగా ఎంతమంది వస్తే అంతమందికి ఉచితంగా వసతి కల్పించి భోజనం పెట్టి ఇంత చేశారంటే కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటుంది సార్. ఇంత కోట్ల రూపాయలు మీరు ఈ రకంగా ఖర్చు పెట్టేస్తుంటే సామాజిక బాధ్యతే కావచ్చు, మీకంటే 100,000 కోట్ల రూపాయలు ఉండే వాళ్ళు కూడా చేయలేని పని మీరు చేస్తున్నారు. సో మీ పిల్లలకు చెందాల్సిన రూపాయిని మీరు ఇలాగా అనేక మంది పిల్లలకి పెడుతున్నారు కదా. మీ మిస్సెస్ రాజేశ్వరి గారుగా మీ పిల్లలు కానీ ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదా సార్? ఎందుకు చెప్పలేదు గోలంతా మనకి ఇంత కష్టపడి ఇంత చేస్తున్నాం, పిల్లల భవిష్యత్తుకు కావాల్సిన డబ్బులన్నీ తగలేస్తున్నాం అని అనలేదా సార్ ఎప్పుడు? అంటే యాక్చువల్ చెప్పడం అనలేదు. ఎందుకు అంటే సార్ వాళ్ళకి ఎప్పుడు లోటు చేయలేదండి. ఫ్యాక్ట్, నా 2 పిల్లలు కూడా శుభ్రంగా చదివిన ఒకటే చెప్పేవాడిని సార్, మనం మంచి చేస్తే దేవుడు మనం మంచి చేస్తాడు. నాకు ఈ రోజుకి కూడా సార్ నేను సిగరెట్ కానీ టీ కాఫీ కానీ ఏ అలవాట్లు లేవండి. నా మిస్సెస్ మా పిల్లలు కానీ మా అన్నయ్య గారి పిల్లలు కానీ అందరూ కూడా మెగా అభిమానులు అండి. నెంబర్ 1 ఈ పేరు అనేది పడే వాళ్ళు వాళ్ళకి చాలా ఇష్టం అండి, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే నా పిల్లలు కూడా చదివే వాళ్ళకి కూడా చెప్పేవాడిని సార్, నేను ఏదో ఆస్తి సంపాదించుకొని శుభ్రంగా చదువుకోండి, చదివే మీకు ఆస్తి అని చెప్పేవాడిని. బ్రహ్మాండం చదువుకున్నారండి. నాకు 2 అల్లుళ్ళు వచ్చారండి, వాళ్ళు కూడా ఎంతో నన్ను ఇష్టపడతారండి. అలాగే నా మనవలండి, ఇప్పుడు నాకు 3 మనవలు, 2 మనవలు, 1 మనవరాలండి. వాళ్ళందరూ కూడా ఈ రోజు నా బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేవు, మేము అందరూ హ్యాపీగా ఉన్నామంటే సార్ అది ఈ డబ్బులు కూడా ఏం అంటే మా అందరికీ కూడా కొద్దిగా ఆధ్యాత్మికంగా కూడా ఆలోచిస్తామండి. స్పోర్ట్స్లో ఉండేది ఏంటంటే సార్ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ చెప్పాను కదండి, ఆ లెక్క మీద అత్యాసలకి ఎవరు పోరండి మా వాళ్ళు. ఉన్నంతలో హ్యాపీగా ఉన్నాము. అలా ఏం చెప్తారో తెలిసినండి వాళ్ళకి, అది కూడా చెప్పాలి మీకు. చదువుకునేటప్పుడు అండి వాళ్ళకి ఇంటర్న్షిప్ కావాలని ఇది కావాలని నేను క్యాంపులో ఉన్నా సరే అక్కడ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన రుక్మగర్ గారు అమ్మారు అన్నట్టుగా ప్రచురణ గుర్తింపు ఉండేదండి వాళ్ళకి. అది మా నాన్న సంబంధించిన ఆస్తి, మాకు అదే చాలా ఎన్నువరండి. చెప్పేస్తానండి, వస్తాను నిజం మాట్లాడుతున్నానండి. అలాగే ఏంటంటే నాకు ఏ రోజు కూడా అటువంటి ఈ రోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే సార్ నేనంటే చిరంజీవి గారి అభిమానిగా నేనంతా ఐడెంటిఫై పొందాను. నా పిల్లలుగా నా అల్లుళ్ళు కానీ వాళ్ళకి కానీ ఆ ఇది ఉంది సార్. ఆ ఇది నాకు ఎప్పుడు అడ్డు రాలేదు. మీ అంటే ఇసుమంతా కూడా ఆశించకుండా ఎన్ని చేస్తున్నానని మీరు 63 ఏళ్ళు వచ్చి 18 ఏళ్ళుగా చేస్తున్నారు. కానీ ఏ రోజు కూడా నేను చిరంజీవి గారి పేరుతో చేస్తున్నాను. కొంతమంది ఉంటారు సార్ ఇంత చేసి ఇంత చెప్పుకునే వాళ్ళు ఉంటారు, కానీ మీరు ఇంత చేసినా కానీ ఏ రోజు కూడా చిరంజీవి గారికి చెప్పాలి నేను మీకోసం అంటే అలా చెప్పకుండా అసలు ఆయనే నా స్ఫూర్తి, ఆయనే నన్ను నడిపిస్తున్నారు, ఆ ఎనర్జీ అంతా కూడా ఆయన నుంచే వస్తుందని చెప్పారు. చూసారా, గ్రేట్ వర్డ్స్ అండి మీ నుంచి. సో ఫైనల్గా మీరు సార్ ఇలాగే మీరు నాకు తెలిసి బహుశా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వారు మీ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే మీరు సమాజానికి చేసిన సేవలు ఇప్పటి వరకు ఒక ఎత్తు సార్. పవన్ కళ్యాణ్ గారు గనక మిమ్మల్ని ఆహ్వానిస్తే డెఫినెట్గా మీరు మరో మైల్ రాయి చేరుకుంటారని నాకు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను సార్ నేను. అలాగే ఫైనల్గా మీరు చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి 2 మాటలు, ఆయన పుట్టినరోజు విషయాలు చెప్పేస్తే. అన్నయ్య గారికి మనస్ఫూర్తి నమస్కారాలండి. మిమ్మల్ని బర్త్డే సందర్భంగా అనేక ఎన్నో కార్యక్రమాల్లో దివ్యాంగులకు చేసుకొచ్చాను ఇప్పటి వరకు. ఇప్పుడు విభూషణ్, మీరు అప్పుడు పద్మభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి ట్రోఫీ పేరు మీద ఎన్నో చేసి ఉన్నాను. ఇప్పుడు రేపు ఆగస్టు 22న నేను చేయబోయే పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి ట్రోఫీ
ఆ ట్రోఫీని మీ చేతుల మీదుగా కొద్దిగా ఇనాగ్రేట్ చేస్తే నేను నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నయ్య గారు. ఈ అవకాశం మాకు ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా కల్పించడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం. ఈ అవకాశం నాకు కల్పించిన కిరణ్ టీవీ వారికి ఇది చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది మీ నమస్కారం అండి. ఖచ్చితంగా అంటే మీలాంటి వాళ్ళని సమాజానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది సార్. మీరు లాభాపేక్ష లేకుండా చేస్తున్న కార్యక్రమాన్ని సమాజంలో చెప్పాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంది. రుక్మాకర్ రావు గారు ఆయన 61 ఏళ్ల వయసులో ఆయన పథకం సాధించారు. అదొక్కసారి చూద్దాం. రుక్మాకర్ రావు గారికి బంగారు పథకం. సో ఇది పేపర్లో వచ్చింది. ఇది మన గవర్నర్ తివారీ గారు దివ్యాంగులకు చేసిన సర్వీస్ కండి. దివ్యాంగులకు రుక్మాకర్ రావు గారు వాళ్ళకి క్రీడల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళను క్రీడల్లో పథకాలు సాధించేలాగా ఉద్యోగాలు కూడా సాధించేలాగా చేయడంతో ఆ సర్వీసెస్కు మెచ్చి గవర్నర్ గారు ఈ రకమైన ప్రశంసా పత్రం అందించారు ఎన్డి తివారీ గారు 2008లో. విజయనగరం కలెక్టర్ గారు అండి ఆమె ఒక దళిత పేద క్రీడాకారుడిని భారతదేశానికే బంగారు పథకం తెచ్చే విధంగా చేసినందుకు గాను చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ కోచ్ పాండ్రంగ్ రుక్మాకర్ రావు గారిని శాలువతో సత్కరించారు విజయనగరం కలెక్టర్. ఎందుకంటే ములపర్తి ప్రకాష్ రావు ఇతను జాతీయ స్థాయిలో భారతదేశం ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశానికి తైక్వాండోలో బంగారు పథకం సాధించేలాగా రుక్మాకర్ రావు గారు ఆద్యంతో ఒక దళిత కుర్రాన్ని పేదింటి కుర్రాన్ని తీసుకుని ఆయనకి తరబేతినిచ్చి ఆయన్ని బంగారు పథకం సాధించేదాకా దేశానికి గర్వకారణంగా మలిచారు. ఇదే మ్యాటర్ అండి. ఇది కూడా ఎంఎస్ఎంఈ చైర్మన్ అండి. ఓకే. ఇది శివశంకర్ గారు. ఇది మన నారా లోకేశ్వర్ వండర్ అయ్యారు అండి. చిరంజీవి గారి పేరు మీద స్పోర్ట్స్ ఫౌండేషన్ ఉందా అని చెప్పి చాలా వండర్ అయ్యారు సార్ ఆయన. నారా లోకేష్ గారు ఈ ఎవరైతే ఈ ములపర్తి ప్రకాష్ ఉన్నారో ఆ ప్రకాష్ని అభినందించారు. అభినందిస్తున్న సందర్భంలో ఈ చిరంజీవి గారి పేరుతో ఒక స్పోర్ట్స్ ఫౌండేషన్ ఉందా అని ఆశ్చర్యపోయారట. సో రాష్ట్రం అంటే ఆంధ్రప్రభ దినపత్రికలో ఇది వచ్చింది, అలాగే ఈనాడులో కూడా వచ్చింది లోకేష్ గారి కామెంట్. అజిత్ వాడేకర్ గారు సార్. అజిత్ వాడేకర్ గారు కూడా వచ్చారు. అజిత్ వాడేకర్ గారు సార్ ఏంటి సార్ ఈ సందర్భం? చిరంజీవి జన్మదిన పుట్టినరోజు సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించారు. ఆ క్రీడా పోటీలకి అజిత్ వాడేకర్ మనందరికీ తెలుసు ఇండియాస్ మేనేజర్గా ఉన్నారు. ఆయన అంతకుముందు కెప్టెన్గా ఉన్నారు క్రికెట్ టీంకి. సో సుపరిచితులు అజిత్ వాడేకర్ గారు కూడా వచ్చారనమాట విశాఖపట్నానికి. సో అలా చిరంజీవి గారు తోడెల్లుడు గారు కూడా ఉన్నారు ఇందులో. సార్ కర్ణాటక సార్. కర్ణాటకకు వెళ్ళి అక్కడ పోటీలు నిర్వహించారు. దేనికి మధ్య సార్? గుల్బర్గా వర్సెస్ వైజాగ్ సార్. అవునండి. తర్వాత చిరంజీవి గారి పేరుతోనే ఉంటాయి సర్టిఫికేషన్స్ అన్ని కూడా చిరంజీవి గారి పేరుతోనే ఉంటాయి అన్నమాట. దివ్యాంగుల బాడీ బిల్డింగ్ పోటీలు అండి. లగడపాటి రాజగోపాల్ చీఫ్ గెస్ట్ అండి. దివ్యాంగుల బాడీ బిల్డింగ్ పోటీలు. సో అలా ఆ రకమైన పోటీలు కూడా దివ్యాంగుల్లో కూడా స్ఫూర్తి నింపి వాళ్ళలో కూడా బాడీ బిల్డింగ్ పట్ల శరీరం పట్ల శరీర దారుఢ్యం పట్ల ఆసక్తిని పెంపొందించారు రుక్మాకర్ రావు గారు. ఈ మొత్తం చేసినందుకు రుక్మాకర్ రావు గారికి సంబంధించి ఆయన ఏ కార్యక్రమాలు చేశారనేది పత్రికల్లో కూడా వచ్చింది. ఇదిగోండి ఇది ఎడ్యుకేషన్ గ్రూప్స్కి సంబంధించి చేయూత అనే వార్త మనం చూడొచ్చు ఇక్కడ. ఇందులో రుక్మాకర్ రావు గారు అన్ని సదుపాయాలు కల్పించి తమ్మిరెడ్డి శివశంకర్ గారి సారథ్యంలో కోచింగ్ ఎడ్యుకేషన్ వైపు ఆయన ఫెసిలిటీస్ వైపు అంతా కూడా రుక్మాకర్ రావు గారు ఉండి సంయుక్తంగా చేసిన అనమాట. అనేక మంది 85 మందికి శిక్షణ ఇస్తే 30 మంది అందులో గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించడం అనేది మామూలు విషయం కాదు. ఇవన్నీ చేసినందుకు నాకు డాక్టరేట్ ఇచ్చారండి. ఇవన్నీ చేసినందుకు రుక్మాకర్ రావు గారికి పాండ్రంగి రుక్మాకర్ రావు గారు డాక్టర్ పాండ్రంగి రుక్మాకర్ రావు గారు అయ్యారు ఇన్ని సర్వీసెస్కి. సో ఇదొక్కటే కాదు సార్, మీలాంటి వారిని ఖచ్చితంగా మట్టిలో మాణిక్యాలు సార్. మీలాంటి వాళ్ళందరినీ కూడా సమాజమే కాదు ప్రభుత్వాలు కూడా గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రభుత్వం కూడా మిమ్మల్ని గుర్తించే రోజు రావాలని కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. నమస్కారం.